హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. సో ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, నార్మల్గా మనం ఎప్పుడు అనుకునేదేనండి, ఆ యూనివర్సు, ఆ డివైన్ ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ని పంపిస్తోంది, ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ రాబోతోంది, ఆ డివైన్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ రాబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. సో మీకు మీ మనసులో ఉండే విషయస్ ఏవైనా కానీ, లేకపోతే సమస్యలు ఏవైనా కానీ, ఎటువంటి పరిస్థితులైనా ఉండని, మీరు మనస్ఫూర్తిగా ఆ డివైన్ని, ఆ యూనివర్స్ని, ఆ ఏంజల్స్ని మనస్ఫూర్తిగా అవన్నీ తీరిపోవాలి, అవన్నీ కూడా సాల్వ్ అయిపోవాలి, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోవాలి, మీ మనసులో ఉండే చిరకాల వాంఛ ఏదైనా కోరిక ఉంటే నెరవేరాలి, లేకపోతే రిలేషన్ పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, బాండింగ్ పరంగా కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉండే ఫైట్స్ కావచ్చు, ఏవైనా కానీ అన్నీ కూడా సాల్వ్ అయిపోయి మంచిగా మీకు మంచి రీడింగ్ రావాలి, మంచిగా పాజిటివ్ రీడింగ్ రావాలి అని మీరు రెజినేట్ కావాలి ఈ రీడింగ్ మీకు అనేసి మీరు మనస్ఫూర్తిగా మనసులో మీ నమ్మే దైవం, మీరు ఇష్టపడే దైవానికి మనస్ఫూర్తిగా ప్రార్థించండి, మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి, మీ పిల్లల గురించి అయితే మీ పిల్లల నేమ్ చెప్పుకోండి, మీ హస్బెండ్ లేకపోతే మీ పర్సన్ అయితే మీ పర్సన్ నేము, మీ హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. సో మీకే సమస్య ఉంటే మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి, ఓకేనా. సో ఎటువంటి సమస్య అయినా, ఏం సిచ్యుయేషన్ ఉంది, ఎట్లాంటి పరిస్థితి రాబోతోంది, ఎలాంటి సిచ్యుయేషన్ని మీరు ఎదుర్కోబోతున్నారు అనేసి మనం చూద్దాము. దానికన్నా ముందు మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి. ఇటువంటి సిచ్యుయేషన్స్ ఎవరికైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే కనెక్ట్ కావాలి, బాగా కనెక్ట్ కావాలి ఎనర్జీస్ అంటే మీరు తప్పకుండా లైక్ చేస్తేనే కనెక్ట్ అవుతుందండి. మన వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని నాకు. సో అప్పుడు స్ట్రాంగ్ కనెక్టివిటీ, స్ట్రాంగ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి మీవి, పాజిటివ్ ఎనర్జీస్. కాబట్టి సో మీరు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే ఇంకా మనసులో తప్పకుండా ధ్యానించండి. మనసులో కూడా మీరు మీ కోరిక, సమస్య చెప్పుకుంటున్నప్పుడు మీరు యూనివర్స్కి, డివైన్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి. యూనివర్స్ నా కోరిక నెరవేర్చినందుకు గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి. మీ కోరిక ఇప్పుడే నెరవేరినట్టు మీరు మనసులో గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ కోరిక ఇప్పుడే నెరవేరింది, సో అందుకనేసి మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను అనేసి చెప్పుకుంటూ ఉండండి. సో యూనివర్స్ ప్లీజ్, మీరు నా కోరికను నెరవేర్చినందుకు మీకు గ్రాటిట్యూడ్, మీకు కృతజ్ఞతలు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, నేను ఏదైనా తప్పులు చేసింటే క్షమించండి, నా కోరిక నెరవేర్చినారు, లేకపోతే నా ప్రాబ్లం సాల్వ్ చేసినారు అనేసి మనసులో అనుకొని మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి, ఓకేనా. ఇక చూద్దామండి ఎటువంటి మీకు మెసేజ్ అనేది రాబోతోంది, ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ని పంపిస్తున్నారు. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మన వ్యూయర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా రెజినేట్ కావాలి, మంచిగా రీడింగ్ రావాలి, పాజిటివ్ రీడింగ్ రావాలి. సో నేను షఫిల్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి, నిదానంగా చదివి మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి, ఓకేనా. సో ఇక చూద్దాము మీకు ఎటువంటి రీడింగ్ రాబోతుంది, ఎలాంటి రీడింగ్ ఈరోజు రెజినేట్ కాబోతుంది. పాజిటివ్ ఎనర్జీస్ రెజినేట్ కావాలి. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో 60 to 80% కానీ, 40 to 60% కానీ మీకు కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అనుకోండి, లేకపోతే మీది కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి, ఓకేనా. జాడిపోతున్నాయి కార్డ్స్ ఎక్కువ, ఓకే. ఓన్లీ సింపుల్గా చూద్దాము ఈరోజు రీడింగ్. ఓన్లీ 3 కార్డ్స్ తీస్తాను. 1 2 3, ఓకే. బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా మళ్ళీ చూద్దాం, ఓకే. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్,
మంచి మెసేజ్ రావాలి, మంచి మెసేజ్ రావాలి. ఫస్ట్ కార్డ్ చూద్దాం. ఓకే, 6 ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి. 6 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో మీ మనసులో ఉండే విష్ నెరవేరుతుంది, మీ కోరిక నెరవేరుతుంది, మీ ప్రాబ్లం తీరిపోతుంది అని ఫస్ట్ మెసేజ్ ద్వారానే, ఫస్ట్ కార్డ్ ద్వారానే మెసేజ్ వచ్చింది మీకు. అంటే డబ్బుల సమస్యతో ఏదైనా బాధపడుతూ ఉంటే, డబ్బులు ఏదైనా ఎక్కడైనా మీరు ఎవరికైనా ఇచ్చి రాకుండా ఉంటే ఆ డబ్బులు అనేవి మీ చేతికి అందబోతున్నాయి. మీరు డబ్బుల సమస్యలో ఇరుక్కున్నా, లేకపోతే డబ్బుల పరంగా ఏదైనా సమస్య వచ్చినా, అప్పుల బాధ భరించలేకుండా ఉన్న, రుణ సమస్య, ఎన్ని రోజుల నుంచో రుణ విముక్తి కాలేదు, ఇంకా ఎప్పుడు తీరిపోతాయి నా రుణం, ఇంత డబ్బులు, చాలా డబ్బు అప్పు ఉన్నాము, రుణం ఉంది అనేసి బాధపడుతుంటే ఆ సమస్య కూడా ఇంకా త్వరలో తీరిపోతుంది అని వచ్చిందండి. డబ్బుల పరంగా కావచ్చు, మీకు రుణ బాధలు ఏవైనా ఉంటే, రుణ సమస్యలు ఏదైనా ఉంటే తీరిపోతాయి అనేసి మీకు వచ్చి, అంటే ఆ భగవంతుడి రూపంలో ఎవరో ఆ భగవంతుడి రూపంలో వచ్చి మీ కోరికలు కానీ మీ సమస్యలు కానీ తీర్చేస్తున్నారండి. ఆ భగవంతుడు వస్తారు. ఒక రకమైన జస్టిస్, మీకు న్యాయం అనేది జరుగుతుంది. మీరు ఏదైనా బాధపడుతూ ఉంటే, డబ్బులు పోగొట్టుకొని ఎవరైనా మోసం చేయడమో, చీటింగ్ చేయడమో అలా చేసింటే అది కూడా మీకు అది కూడా రికవర్ అవుతుంది, సాల్వ్ అయిపోతుంది. ఆ డబ్బులు అనేది రికవర్ అవుతుంది. ఎటువంటి ఏదైనా సమస్యలు ఉండి బాధపడుతూ, లేకపోతే ఎవరి ద్వారా అయినా మోసపోవడమో, దొంగతనం జరగడమో ఇట్లాంటివి జరిగినా కూడా ఆ డబ్బు కూడా రికవర్ అవుతుంది. మీకు కోర్టు ద్వారా కానీ, లేకపోతే చట్టపరంగా కూడా మీకు ఆ డబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు పోయింది అని అనుకుంటూ ఉంటారు కదా, వాల్యుబుల్ థింగ్స్ ఎవరో తీసుకొని పోయినారు, కనిపించలేదు, ఎవరో తీసుకొని పోయినారు అని కంప్లైంట్ ఇవ్వడము, పోలీస్ స్టేషన్లో ఇట్లా చేయడము, అట్లా చేసింటారు కదా. లేకపోతే ఎవరు తీసుకున్నారు అనే దాని మీద మీకు తెలిసి వాళ్ళ మీద కేసు పెట్టడము, అలా జరగడము, అట్లా చేసి మీరు లీగల్గా ఏదన్నా వెళ్తూ ఉంటే అది మీకు సక్సెస్ అవుతుంది. మీ పరంగానే మీకు అది సపోర్ట్గా వస్తుంది, మీ సైడే వస్తుంది తీర్పు. అంటే మీకు న్యాయం జరుగుతుంది అని ఇక్కడ చూపిస్తోంది. అంటే డబ్బుల పరంగా కానీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే, సో మీకు న్యాయం జరుగుతుంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని ఫస్ట్ కార్డ్ అనేది వచ్చింది. అంటే ఎటువంటి సమస్య ఉన్నా కూడా, డబ్బుల పరంగా కావచ్చు, ఇంకా ఇంట్లో ఏదైనా అదర్ సమస్య ఉండొచ్చు, మీ కోరిక ఏదైనా మంచిగా మనసులో ఉంటుంది చాలా రోజుల నుంచి, ఈ కోరిక నెరవేరితే చాలా బాగుంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు కదా, ఆ కోరిక కూడా మీకు నెరవేరే టైం వచ్చింది. ఫైనాన్షియల్గా మీరు కుదుటపడే టైం, అంటే ఫైనాన్షియల్గా మీరు ఆర్థిక పరంగా మీకు సంతోషాన్ని ఇచ్చే టైం అనేది రాబోతుంది. సో మీరు అనుకునేది జరుగుతుంది. మీ పక్షాన దేవుడు మీ పక్షాన ఉన్నాడు. సో మీకు న్యాయం అనేది జరుగుతుంది, జస్టిస్ అనేది చేస్తాడు మీకు. ఇన్నాళ్ళు మీరు దేని గురించి అయితే బాధపడి చాలా బాధపడినారో, వెయిట్ చేస్తున్నారో, అది మీకు ఇప్పుడు అది సాల్వ్ అయిపోయేసి ఇప్పుడు సంతోషం అనేది మీ దగ్గరికి రాబోతోంది అని ఫస్ట్ మెసేజ్ వచ్చింది. ఇక సెకండ్ మెసేజ్ చూద్దాం. 7 ఆఫ్ పెంటకల్స్. సో ఇది కూడా డబ్బుల గురించే వచ్చిందండి. అంటే డబ్బులు మీకు, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా కొంచెం బాధ అనేది ఎప్పుడు, అంటే డల్నెస్ అనేది ఉంటుందండి. ఎందుకు మైండ్లో డబ్బులు ఉన్నాయి, అలాగే సమస్యలు ఉన్నాయి. డబ్బులు ఎంత డబ్బు ఉన్నా కూడా దానికి తగినట్లు ఖర్చులు కూడా ఉన్నాయి. సో అది మీకు బాధ. అంటే ఎంత డబ్బు వస్తున్నా కూడా మీకు డబ్బు చేతుల్లో మిగలడం లేదు, అంటే డబుల్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు వచ్చిందనుకోండి, మీకు 2 లక్షలు ఖర్చు కనిపిస్తుంది. అదే 10,000 వచ్చిందనుకోండి, 20,000 ఖర్చు వస్తూ ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? డబ్బులేమో కొదవలేదు, డబ్బులు వస్తూ ఉన్నాయి, కానీ డబ్బులు అలాగే ఖర్చు కూడా అయిపోతూ ఉన్నాయి. లాభం వచ్చిందిలే అనుకుంటే అందులో సగం లాభం ఉంటుంది, సగం నష్టం ఉంటుంది. సో అట్లా జరుగుతూ ఉంటుంది పరిస్థితి. అందుకని మీకు ఆలోచన, ఏం చేయాలి, దీనికి డబ్బులు డబల్ కావాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన చేసేదే కాదు, ఒక్కొక్కసారి లాభం ఉన్నా కూడా మీకు సంతోషం అనేది ఉండదు. అది ఎందుకు అనేది మీకే అర్థం కాదు. అంటే డబ్బులు వస్తూ ఉన్నా కూడా సంతోషం ఉండడం లేదు, మైండ్లో సంతోషం లేదు, మీకు మనసులో ఏదో ఒక రకమైన బాధ అనేది మీ చుట్టూ అల్లుకొని ఉంది. బాధ అనేది చుట్టూ అల్లుకొని ఉంది. ఎప్పుడు ఏదో ఒకటి నిరాశ, అంటే అది నిరాశ, నిస్పృహలు అని అంటారు కదా, అట్లా ఎంత చేసినా ఇంతేనా, ఎంత కష్టపడినా ఇంతేనా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంతేనా, ఎవరు నన్ను గుర్తించరు, నన్ను అరే ఇంత కష్టపడతా ఉంది, ఇంత కష్టపడుతున్నాడు, ఏది కొంచెం నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా,
కొంచెం నన్ను పొగడొచ్చు కదా, అంటే కొంచెం అప్రిసియేషన్ అనేది ఉండొచ్చు కదా, ఎంత కష్టపడతా ఉన్నా కూడా ఇంత కష్టపడి చేస్తా ఉన్నా కదా ఇంటి కోసం నేను, కనీసం ఆ పొగడడం అనేది లేదు, అంటే ఒక అప్రిసియేషన్ అనేది లేదు. ఆ అప్రిసియేషన్ అనే దానికోసం మీరు ఆలోచిస్తారంటే చిన్న చిన్న ఆనందాలే కదా ఇవి, చిన్న చిన్నవే కదా. కొంచెం నేను ఇంత కష్టపడతాను ఇంటి కోసం ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి తీసుకొస్తున్నాను, ఒక్కరు కూడా నాతో మంచిగా ఉండడం కానీ, ఖర్చులు ఉన్నాయి, అలాగే ఖర్చుకు తగినట్లు ఇంట్లో సంపాదన ఉంది, చేస్తున్నాను, కానీ నాతో ఎవ్వరూ సఖ్యంగా లేరు, నాతో ఎవరు సరిగా ఉండరు, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని కూడా ఒక రకంగా మీరు బాధ అనేది, అంటే నేనేమైనా తప్పు చేసినానా, నేనేమైనా వాళ్ళ వాళ్ళ పక్కన అంటే వాళ్ళ సైడ్ నుంచి సరిగ్గా ఆలోచించడం లేదా, వాళ్ళతో నేనేమైనా బిహేవ్ చేసేది విధానం సరిగా లేదా అని మీకు మీరు కూడా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటారు. అంటే మీకు మీరు ఆలోచిస్తారు, ఎందుకు ఇలా జరుగుతోంది, నేను కొంచెం ఇంకా బాగా కష్టపడి సంపాదించేదానికి ఏం చేయాలి, అలాగే ఇంట్లో వాళ్ళని మెప్పించేదానికి, ఇంట్లో వాళ్ళు బాగా సంతోషంగా ఉండడానికి నేనేం చేయాలి అనేసి అది కూడా మీరు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అట్లా జరుగుతూ ఉంటుంది. బట్ మీకు బాగుంది, చూసేదానికి మంచి లెవెల్లోనే ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, హ్యాపీ లైఫ్ ఉంది. కానీ మీకు మీరే మనసులో అనుకొని దాన్ని మీకేదో బాధ ఉంది, మీకేదో సంతోషం అనేది లేదు, మీరేదో కోల్పోతున్నారు అనేసి బాధపడుతూ ఉంటారు. బట్ మీకేమో అన్ని విధాలుగా కూడా హ్యాపీ లైఫే ఉంది, సంతోషమే ఉంది, ఆర్థిక పరిస్థితి బాగుంది, గ్రీన్ అండ్ ఎల్లో వచ్చింది, అంటే మంచి స్టేబుల్ అయిన ప్లేస్లోనే ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, మీరు అనవసరంగా మీరే బాధపడుతున్నారు, అది తగ్గించుకుంటే మీకు హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది అనేసి వచ్చింది సెకండ్ మెసేజ్. థర్డ్ మెసేజ్ చూద్దాం. 6 ఆఫ్ వాండ్స్ చూడండి, 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఇది కూడా మంచి కార్డ్ వచ్చిందండి, అంటే మీకు త్వరలో ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ రాబోతోందండి. తర్వాత మీరు ఉన్న పదవిలో ప్రమోషన్ రాబోతోంది, తర్వాత మీరు వేరే ప్లేస్కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కూడా చూపిస్తోంది, త్వరలోనే వస్తుంది అది. అయితే అందరూ కూడా మంచిగా మిమ్మల్ని పొగుడుతారు, అంటే మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు, గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, బాగా మిమ్మల్ని అందలం ఎక్కిస్తారు, అంటే హై లెవెల్లో మంచిగా మీకు రివార్డ్స్ ఇస్తారు, హ్యాపీ సిచ్యుయేషన్ అనేది చూపిస్తోంది ఇక్కడ. డబ్బుల పరంగా సమస్యలు తీరిపోతాయి, తర్వాత జాబ్ పరంగా కూడా సమస్యలు తీరిపోతాయి, ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయి అనే వచ్చిందండి. 6 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది, 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఇక్కడ 7 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చిందంటే చాలా మంచి టైం అనేది రాబోతోంది మీకు, సో చాలా మంచిగా ఉండబోతోంది మీ లైఫ్ అనేది ఇక్కడ చూపిస్తోంది, అంటే హ్యాపీ లైఫ్ అనేది రాబోతోంది మీకు. ఆ హ్యాపీ లైఫ్ ఇంకా త్వరలోనే ఉంది, మంచి అబండెన్స్ అంటే అదృష్టం అనేది మీకు మీ తలుపు తట్టబోతోంది, దాన్ని మీరు గుర్తించి మీరు రిసీవ్ చేసుకుంటే మీ లైఫ్ అంతా కూడా హ్యాపీ లైఫే ఉంటుంది. సో ఇప్పుడే మీకు శుభసూచకాలు కనిపిస్తూ ఉంటాయి, ఏదైనా కూడా మీకు మంచిగా టైం బాగుంది అనేసి మీకు శుభసూచకాలు కనిపిస్తూ ఉంటాయి. అదే మీకు శుభశకునాలు అంటారు కదా, శుభశకునాలు ఏదైనా మంచిగా బటర్ఫ్లైస్ కనిపించడం కానీ, మంచి ఏంజల్ నెంబర్స్ కనిపించడం కానీ, కలర్స్ కూడా మంచి కలర్స్ గ్రీన్, ఎల్లో ఇట్లాంటివి ఎక్కువగా కనిపించడం కానీ, ఇట్లా ఫెదర్స్ కనిపించడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటే అవి శుభశకునాలు అని అర్థం అండి. సో మీకు త్వరలోనే మంచి టైం రాబోతోంది, మంచి అబండెన్స్ రాబోతోంది, అదృష్టం రాబోతోంది, అందలం ఎక్కబోతున్నారు మీరు. ఇన్నాళ్ళు ఏదైనా కష్టపడుతూ దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే, ప్రమోషన్ కోసం కానీ, ఇంక్రిమెంట్స్ కోసం కానీ, అరియర్స్ కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయేసి వచ్చేసే టైం మీ దగ్గరికి వచ్చేసింది. సో ప్రమోషన్ పరంగా కూడా ప్రమోషన్ వచ్చి మీరు వేరే ప్లేస్కి వెళ్ళే టైం కూడా వచ్చేసింది. సో వేరే ప్లేస్కి కూడా వెళ్తారు, అక్కడ ప్రమోషన్ మీద బదిలీ అవుతారు. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు, చాలా సంతోషకరమైన సిచ్యుయేషన్ ఉంది, టాప్ లెవెల్లో ఉంటారు మీరు అనేసి ఇక్కడ వచ్చింది, ఇక్కడ థర్డ్ కార్డు. సో ఇంకా బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము ఏమొచ్చింది అనేది చూద్దాము. సో ద లవర్స్ వచ్చింది, సో లవర్స్ అనేది వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్. సో మంచిగా ఉంటుంది టైం అనేది, మంచి టైం అనేది రాబోతుంది మీకు.
సో అంటే ఎట్లా ఉంటుందంటే గ్రోత్ అనేది బాగుందండి, గ్రోత్ ఉంటుంది. కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కానీ అయితే ఏంజెల్ మీకు మంచిగా టైం ఇస్తుంది. మంచి అంటే మంచి ప్రొటెక్షన్, అంటే మంచి సపోర్ట్ ఇస్తుంది ఏంజెల్ మీకు. కాబట్టి కొంచెం మీ పర్సన్ కొంచెం ఎందుకో మీ పర్సన్ మీకు కొంచెం అంటే గ్రోత్ ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది. బట్ ఇద్దరికి కొద్దిగా అప్పుడప్పుడు ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది, డిస్టెన్స్ వస్తుంది, అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, అవి కామను. గొడవలు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. బట్ గ్రోత్ పరంగా ఫైనాన్షియల్లీ బాగుంటారు, హ్యాపీ లైఫ్ ఉంటుంది. సో మీకు బ్లెస్సింగ్స్ బాగున్నాయి, యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మూన్ మళ్ళీ సన్ వచ్చింది. సో ఒక్కొక్కసారి గ్రహణం లాగా, అంటే అప్పుడప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాగా కప్పేస్తూ ఉంటుంది, అంటే చీకటి కప్పేస్తూ ఉంటుంది, కమ్మేస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య. మీ పర్సన్ ఒకవేళ మీరు మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కానీ లేకపోతే రిలేషన్లో ఉంటే అప్పుడప్పుడు వస్తుంది, గ్రహణం వచ్చినట్లు వస్తుంది, ఇద్దరు మళ్ళీ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది, తగాదాలు గొడవలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరేమనుకుంటారంటే ఒక్కొక్కసారి మీరు ఏమన్నా థర్డ్ పర్సన్ ఉన్నారేమో, మా ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారేమో అని కూడా ఒక్కొక్కసారి మీరు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ చూస్తే థర్డ్ పర్సన్ ఉన్నట్టు ఒక్కొక్కసారి కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ ఉండడం వల్లనే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి అని చూపిస్తుంది ఇక్కడ. సో అయితే అవన్నీ కూడా మళ్ళీ తీరిపోతాయండి, తీరిపోయి మళ్ళీ మంచిగా లైఫ్ అనేది గ్లో వచ్చేస్తుంది, హ్యాపీ లైఫ్ వస్తుంది. కొంచెం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇలా గొడవలు, కానీ గొడవలు జరగడము, కొట్లాడడము, మళ్ళీ కలిసిపోవడం అనేటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాగా చూపిస్తుంది ఇక్కడ. అంటే లైఫ్ అనేది కొన్ని సమస్యలు ఉన్నాయి, అయితే మీకు జాబ్ పరంగా, డబ్బుల పరంగా మంచి టైం ఉంది. బట్ రిలేషన్ పరంగా కొంచెం బ్యాలెన్స్ లేదు, ఇంబ్యాలెన్స్గా ఉంటుంది గొడవల పరంగా. రిలేషన్ పరంగా కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉంది, ఆ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, కొట్లాటలు వస్తాయి. సో అదే చూపిస్తుంది ఇక్కడ. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రిలేషన్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు తర్వాత జాబు, కెరియరు, ప్రొఫెషన్ అంతా బాగుంది, రిలేషన్లో కొంచెం సమస్యలు వస్తాయి అని చూపిస్తుంది. అది దాంట్లో కొంచెం మీరు మీ అండర్స్టాండింగ్తో ఉండాలి. గొడవలు అంటే ప్రతి చిన్నదానికి గొడవ పడకుండా, ప్రతి చిన్నదానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఏదో ఒక సమస్య వచ్చి గొడవల్లో అయ్యి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ విడిపోయేది మాత్రం ఉండదు, విడిపోవడం మాత్రం లేదు. బట్ గొడవలు వస్తూ ఉంటాయి, కొంతకాలం గ్యాప్ వస్తుంది, కానీ మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు, అలా చూపిస్తుంది. అలా ఉంది, ఓకేనా. జాగ్రత్తగా మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా బాగా సంతోషంగా ఉంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు, అర్థం చేసుకుంటే. తర్వాత లైఫ్ అంతా హ్యాపీ లైఫే మీకు ఉంటుంది, లైఫ్ అంతా హ్యాపీ లైఫ్ గడుపుతారు. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ రీడింగ్కి, ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ 666 అనేసి క్లైమ్ చేసుకోండి. 666 అనేసి చేయండి. మనస్ఫూర్తిగా భగవంతుడిని, ఆ యూనివర్స్ని, ఆ డివైన్ని గ్రాటిట్యూడ్ చేయండి. అలాగే ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని కూడా చెప్పుకోండి, ఓకేనా. సో ఇదండి ఇవాళ రీడింగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.